సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసన సభలో ప్రకటించి we will go forward as per Supreme Court judgment and directions అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా నేను, కో చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, మల్లు రవి గారు. ఈ ప్రక్రియ ముందుకు తీసుకుపోయిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి కన్వీనర్. మరి కొన్ని వేల రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం. దీని హిస్టారికల్ పర్స్పెక్టివ్ స్టడీ చేసినాం. ఇప్పుడే కొంత అమల్లో ఉన్న పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలని సందర్శించి అక్కడ ఎట్లా జరుగుతుందో కనుక్కోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ విషయంలో ఎవరు మమ్మల్ని వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నా యాక్సెప్ట్ చేసి అది స్టడీ చేయించినాం. మరి ఆ తర్వాత మేము ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్లో ఆగస్ట్ 2024 ఫస్ట్న ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ కేటగరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అయితే మేము మా క్యాబినెట్ సబ్ కమిటీ ఫంక్షనింగ్లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పచెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు, అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న, సామాజిక న్యాయం స్ఫూర్తున్న, సామాజిక స్ఫూర్తున్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్గా, సిన్సియర్గా, కమిటెడ్గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పైచిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా, అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో, ఎస్సీ సబ్ క్యాస్ట్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు, మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు,
గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్ కి ఈ 15% లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 9%, గ్రూప్ 3 కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్ గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్ తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు is available in the public domain or you can take a copy from us. This is available. This includes procedure for implementation of the rule of reservation. Okay, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా
1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adevidhanga most important, non-applicability of the rules in public appointments admissions. మిత్రులారా ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. In the case of notifications of advertisements which have already been issued and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, అంటే ఈ రోజు కంటే ముందు, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్కి ఎస్సీ కేటగిరైజేషన్ వర్తిస్తుంది. దిస్ ఈస్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్. దిస్ ఈస్ జియో నెంబర్ 10. అదేవిధంగా నెక్స్ట్ జియో నెంబర్ 99 dated Eros dated day. Then another notification issued as per this is, in exercise of the powers conferred by the proviso to Article 309 of the Constitution of India and all other powers hereunto enabling, the Governor of Telangana hereby makes the following amendments to Telangana State and Subordinate Service Rules 1996 issued in GOM number 436, General Administration Services D Department, dated 15th October 1996, and as amended subsequently from time to time. So, in all of the, whether it is roster points or all other issues, we will implement the SC categorization as per the GOs issued today. From this moment, it is the SC categorization will come into force. మీకు మాకు ఈ ఎక్సైజ్లో ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం ఇట్ ఈస్ అవర్ గుడ్ ఫార్చ్యూన్. బికాస్ నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, సపరేట్ స్టేట్లో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా నేను అనేక సందర్భాల్లో శాసనసభలో, పార్లమెంట్లో, బయట అందరూ కూడా ఎస్సీ కేటగిరైజేషన్ మద్దతు పలికేవారు, అన్ని పార్టీల్లో పలికేవాడు. కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగకపోయేది. ఈరోజు చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక లీగలీ వ్యాలిడ్ ఎస్సీ కేటగిరైజేషన్ తీసుకురావడం, మరి ఆ గొప్పతనం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఈ క్యాబినెట్కి చెందిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడానికి మరొక నిదర్శనం. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినాం, బీసీలకి